నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సావిహాన్ సాయి టీవీ న్యూస్. నా పేరు అనుష. వార్తలకు వెళితే తీగల నారాయణ గౌడ్ 40వ వర్ధంతి వేడుకల సందర్భంగా సోమవారం రోజున ఆయన స్వగ్రామం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం హన్మాజీపేట గ్రామంలో ఉమ్మడి కరీంనగర్ మాజీ వైస్ చైర్మన్ తీగల రవీందర్ గౌడ్ స్థానిక నాయకులతో కలిసి ఆయన సమాధి వద్ద పూలమాలలతో ఘనంగా నివాళులర్పించారు. నారాయణ గౌడ్ వర్ధంతి వేడుకల్లో తీగల భావోద్వేగ ప్రసంగం. అన్ని వర్గాల అభివృద్ధి లక్ష్యంగా హన్మాజీపేట గ్రామ మాజీ సర్పంచ్ కీర్తిశేషుల తీగల నారాయణ గౌడ్ ప్రత్యేక కృషి చేశారని కరీంనగర్ మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ తీగల రవీందర్ గౌడ్ కొనియాడారు. సోమవారం నారాయణ గౌడ్ 40వ వర్ధంతి సందర్భంగా గ్రామంలోని ఆయన సమాధి వద్ద స్థానిక నాయకులతో కలిసి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఆయన జీవితాన్ని ప్రజల కోసం త్యాగం చేశారని, చివరకు ప్రజల కోసం గుడ్డాల చేతిలో తుదిశ్వాస విడిచారని ఆయన విచారం వ్యక్తం చేశారు. ఇప్పటికీ ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల ముందు ఉన్నాయని, అలాంటి గొప్ప నాయకుడి కుటుంబంలో తాము జన్మించడం ఆ భగవంతుడు కల్పించిన గొప్ప అవకాశంగా భావిస్తున్నామని రవీందర్ గౌడ్ భావోద్వేగంగా మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీతో రాజకీయ జీవితాన్ని ప్రారంభించి తుదిశ్వాస విడిచేంత వరకు నారాయణ గౌడ్ కాంగ్రెస్ జెండాను విడిచిపెట్టలేదని గుర్తు చేశారు. ఆయన ఆశయ సాధనకు కృషి చేస్తామని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో వేములవాడ మున్సిపల్ కౌన్సిలర్ ముప్పిడి సునంద, శ్రీనివాస్, దుర్గం పరశురాం, ఆరెల్లి భూమయ్య, సందేల శశికుమార్, ఆవునూరి ఆనందం, భండారి శేఖర్, ఆవునూరి శంకర్, సందేల సత్తయ్య, దుర్గం రాజేశం, తీగల రాము దాదాపు 100 మంది పాల్గొన్నారు. జోహార్ నారాయణ గౌడ్, జోహార్ జోహార్, జోహార్ నారాయణ గౌడ్, జోహార్ జోహార్. నారా గౌడ్ అమర్ రహే, నారా గౌడ్ అమర్ రహే, నారా గౌడ్ అమర్ రహే. ఇంగిలేన వెలిసిన సందమావు నువ్వు మా తాత, అందరికీ ఆపద బాంధవుడు మా తాత. దుఃఖముల ముంచినార గౌడ దూరమైదివా, నారాయణ నీ రూపు మాకు చూపవేమయ్యా. దుఃఖముల ముంచినార గౌడ దూరమైదివా, నీ రూపు మాకు చూపవేమి నారగౌడ తాతయ్యా. जोहार जोहार तीगल नारायण जोहार, अमर रहे तीगल नारायण, अमर रहे, अमर रहे, अमर रहे. అతమైన నాయకుడు, అతమైన నాయకుడు అమరుడైండు, అది హనుమాజీపేట దీపమైండు. జోహారులు జోహారులు నారాయణ గౌడ జోహార్, హనుమాజీపేట జోహార్, నారాయణ గౌడ జోహార్, హనుమాజీపేట జోహార్. పేద ప్రజల గుండెల్లో దీపమై వెలిగినట్టి, ప్రజల గుండెల్లో దీపమై జోహార్లు జోహార్లు అమరుడైన నారగౌడు. జోహార్లు జోహార్లు నారగౌడ జోహార్, నారగౌడ జోహార్. నారగౌడు అమర్ రహే, నారగౌడు అమర్ రహే, నారగౌడు అమర్ రహే. మన హన్మాజీపేట ముద్దుబిడ్డ నారాయణ గౌడ్ గారు చనిపోయి ఈ రోజుకు 40 సంవత్సరాలు అవుతుంది. మన ఊరికి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిండు, ఎన్నో పథకాలు తీసుకొచ్చిండు. రోడ్లు కానీ ఎన్నెన్నో చేసిండు, ఇండ్లు కానీ ఇందిరమ్మ ఇండ్లు ఇవన్నీ కట్టించిండు. ఆయన వాళ్ళు ఎంతో మనకు అభివృద్ధి జరిగినాయి కాబట్టి మనం ఆయన మర్చిపోవద్దు. ఎన్నెట్టుకున్న ఊరు నారాయణ గౌడ్ని మర్చిపోకుండా ఉండాలి. నారాయణ గౌడ్ హనుమాజీపేటకు లెజెండా, ఆయననే ఒక అండ, ఒక జెండా. అందుకే మేము ఇవాళ బతుకుతున్నాం అంటే ఆయన లెజెండనే, ఆయన అండనే మేము బతుకుతున్నాం. అందుకే నారాయణ గౌడ్ అంటే ఊరికి ఉపకారం, పేరుకు మమకారం, ఊరి కోసం చేసిండు. అంది తాను ప్రాణం విడిచిండు ఊరి కోసమే. అందుకే చెప్తున్నా, నారాయణ గౌడ్ అంటే మా తాత లెజెండా, ఆయన లెజెండా అంతే. కానీ అందులో వాళ్ళ ప్రథమ పుత్రుడు రవీంద్ర గౌడ్
ఆయన గురువు గారు మాకు ఎన్నో ఇప్పటికీ మేము ఎవ్వరు ఏమన్నా కానీ మాకు అవసరం లేదని అనుకుంటూ పార్థసారథి నా గురువు ఇవల్ల రాంప్రసాద్, రేణుకక్క, రమీల అమ్మ, మేము పీటీసీలు నారాయణగౌడ్ పేరు మీద జోహార్లు. నారాయణగౌడ్ జోహార్లు. జోహార్ జోహార్. నారాయణగౌడ్ గారు పరమపదించి ఈరోజు 40 సంవత్సరాలు నిండిన సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఒక ఫ్రీడమ్ ఫైటర్ అంటే మాకు తెలియదు, కానీ హిమాలయపేటకు స్వాతంత్రం తెచ్చినటువంటి గొప్ప వ్యక్తి. కొంతమంది చెప్పులు తొడుక్కొని అయినటువంటి కాలంలో కూడా పోరాటం చేసి కొట్లాడి ఎన్నోసార్లు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని కూడా మళ్ళొకసారి అని చెప్పేసి మళ్ళీ గెలిచి తర్వాత బీసీలను కానీ ఎస్సీలను ఎస్టీలను కానీ ఏమాత్రం చెదరకుండా ఉంచినటువంటి నాయకుడు నారాయణగౌడ్ గారు. అటువంటి నారాయణగౌడ్ చనిపోయి ఇవాళ 40 ఏళ్ళు అయిందంటే నమ్మలేకపోతున్నాం. మరి ఇవాళ ఇటువంటి పరిస్థితి కొనసాగించడానికి కారణం కూడా మన రవీంద్రగౌడ్ గారు కానీ ఇక వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కూడా ప్రతి పదవిని పోషించి అందరినీ మనం కాపాడారు. మనం కూడా ఎలాగైనా వాళ్ళకే సపోర్ట్ చేసుకుంటూ వాళ్ళని అభిమానించుకుంటూ రవీందర్ గౌడ్ గారు కానీ, ప్రమిళవ కానీ, రేవతి కానీ, రాంప్రసాద్ కానీ అందరూ, మల్లికార్జున గారు అందరూ కూడా మనం సపోర్ట్ చేయాలి. మనం వాళ్ళకి సపోర్ట్ చేసి మన గ్రామాన్ని మనం కాపాడుకోవాలి. ఇంతకుముందు ఉన్న దొరల పెత్తనం లెక్క ఉంటే మాత్రం మళ్ళా మొదటికి వస్తాం. మళ్ళీ నారాయణ గౌడ్ మళ్ళీ రాడు, మన స్వాతంత్రం రాదు. వచ్చే స్వాతంత్రాన్ని మనం కాపాడుకోవాలని చెప్పి గ్రామాన్ని అందరినీ కోరుకుంటున్నాను. ఈ నారాయణ గౌడ్ 40వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాం. జోహార్ జోహార్ నారాయణ గౌడ్ గారికి జోహార్. హనుమాజ్పేట ముద్దుబిడ్డ శ్రీ తీగల నారాయణ గౌడ్ గారు పరమపదించి నేటికి 40 సంవత్సరాలు పూర్తి కాబోతున్నాయి. 1971లో ప్రథమ సర్పంచ్గా ఎన్నికై గ్రామాన్ని ఎంతో అభివృద్ధి దిశగా తీసుకువెళ్ళి చాలా తక్కువ కాలంలోనే ఆయన 42 సంవత్సరాల వయసులోనే కొందరి దుండగుల దాడిలో హతమవడం జరిగింది. అప్పటి నుంచి వారి పేరు ఇప్పటికి కూడా వారు చేసిన కార్యక్రమాలతోటి మనం ఇప్పటికైనా గుర్తుపెట్టుకుంటున్నాం. కాబట్టి ఆయన యొక్క బాటలో నడుస్తూ ఆయన చేసే అభివృద్ధి కార్యక్రమాలను విధానం వేసుకొని ఆయన ప్రథమ పుత్రుడు రవీందర్ గౌడ్ గారు కూడా గ్రామానికి ఎన్నో సేవలు అందించారు. ఆయనను స్మరించుకొని ఈరోజు తన యొక్క సమాధి దగ్గర మేము నివాళులు అర్పించడం జరిగింది. ఆయన 40 సంవత్సరాలు ఇప్పుడే జరిగిపోయినాయన్న అంటే ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు తెలుసుకుంటే అప్పుడే 40 సంవత్సరాలు గడిచిపోయిందా అన్న ఒక ప్రశ్న మనకు ఉదయిస్తుంది. కానీ ఆయన ఇంకా 40 సంవత్సరాలైనా ఆయన చేసిన కార్యక్రమాలు ఇప్పుడు కాదు ఇక ముందు కూడా ఎవరు చేయలేరు, చేయబోరు కూడా. అట్లాంటి డెడికేషన్, ఒక నిబద్ధత ఉన్న రాజకీయ నాయకుడిని మనం కోల్పోవడం అనేది మన గ్రామానికి, మన మండలానికి మనకు ఎంతో దురదృష్టకరం. అలాంటి ఒక రాజకీయ నాయకుడిని, మన గ్రామ ముద్దుబిడ్డను మనమందరం ఎప్పటికీ జ్ఞాపకం చేసుకోవాలి. కానీ మనము గుర్తు చేసుకోలేకపోతున్నాం. అది మన దురదృష్టమా లేకుంటే ఏదో మనకు అర్థమైతే లేదు. కానీ అలాంటి నాయకులు ఇప్పుడు నిన్న మొన్న వచ్చిన చిల్లర నాయకుల్ని కూడా ఈరోజు పుట్టినరోజులు, బర్త్డేలని, కేకులు కోసుడు, విజేసుడు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. కానీ ఆయన చేసిందల్లా ఏది కూడా ఒక 5 పైసల మందం కూడా కాదు. కాబట్టి గ్రామ ప్రజలు ఎప్పటికైనా కానీ మన ముందు తరాన్ని మనం గుర్తుపెట్టుకొని వాళ్ళ బాటలో మనం నడిస్తే మన గ్రామానికి, మనకు ఒక మంచి నాయకునిగా ఎదగడానికి ఆయన పాటించిన సూత్రాలను, ఆయన నడిచిన బాటల మనం నడిస్తే అనుకోకుండానే మన రాజకీయ నాయకులు ఎదుగుతాం. కాబట్టి మరొకసారి అలాంటి మహానాయకునికి జోహార్లు అర్పిస్తూ నారాయణ్ గౌడ్ అమర్ రహే. హనుమాజపేట గ్రామం అనగానే ముందుగా గుర్తొచ్చేది ఉమ్మడి రాష్ట్రంలో ఒక చైతన్యమైనటువంటి సాంఘికపరమైనటువంటి విప్లవ
విప్లవాల కుటుంబాలకు నిలయమైనటువంటి గ్రామం ఇది. ఎందుకంటే ఒక కవి ద్వారా సమాజాన్ని సాంఘికపరమైన అంశాల్లో చైతన్యపరిచే ఒక సినారే, ఒక రాజకీయ నాయకుడు ప్రజలను మమేకం చేస్తూ ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలకు ఎప్పటికప్పుడు ఎండగడుతూ ఆ కాలంలోనే ఎదురు తిరిగి బ్లాక్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా మరి ఎన్నో పదవులు అలంకరించి ఈ గ్రామానికే వన్నె తెచ్చినటువంటి నారాయణ గౌడ్ గారు, అలాగే సమాజాన్ని చైతన్యపరుస్తూ ఒక తన కథ ద్వారా, ఒగ్గు కథ ద్వారా తానా సభలకు వెళ్ళినటువంటి మిద్దె రాముడు గారు. నిజంగా ఉమ్మడి రాష్ట్రంలోనే కాదు, ఇటువంటి ముగ్గురు ముద్దు బిడ్డల కన్నా ఈ హనుమాజ్పేట భూమి ఇక్కడి ప్రజలు ముందుగా అదృష్టవంతులని నేను భావిస్తూ, ఈ రోజుకు గౌరవ కీర్తిశేషులు నారాయణ గౌడ్ గారు తను పరమపదించి 40 సంవత్సరాలు అయిందంటే అసలు నమ్మబుద్ధి కావడం లేదు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి చెట్టు చేమ అంతా నారాయణ గౌడ్ భౌతికంగా లేకపోయినప్పటికీ, శారీరకంగా లేకపోయినప్పటికీ భౌతికంగా తన ఆలోచన విధానం ఇక్కడ బతుకుందనడానికి నిదర్శనం తీగల రవీందర్ గౌడ్ గారు. వారి అమ్మగారు ప్రమీల గారు మరియు రాంప్రసాద్ గారు తనకు పుట్టిన అందరూ ఒక రత్నాలు లాంటి వారే. తండ్రిని అనతి కాలంలోనే వెన్నంటే ఉంటూ వెన్నుపోటు పొడిచి వెనక దెబ్బ తీసినటువంటి వారిని వదలకుండా రక్తానికి రక్తం సిద్ధాంతం అని చెప్తూ తన ముద్దుల కొడుకు అయినటువంటి పార్థసారథి తన బాటలోనే అమరుడైంది. ఇవన్నీ చెప్పుకుంటూ పోతుంటే ఈ ప్రాంతంలో ఎప్పుడు ఏ రాజకీయ నాయకుడు వచ్చినా కూడా ముందుగా గుర్తుకొచ్చేది నారాయణ గౌడ్ గారు అని చెప్పుట్లో అతిశయోక్తి లేదు. నిజంగా ఈ ప్రాంతంలో చైతన్యం అంటే ఒక కవి, ఒక ఒగ్గుకథ కళాకారుడు, ఒక సామాజిక తత్వవేత్త, ఒక ప్రజల పక్షపాత అయినటువంటి నారాయణ గౌడ్ గారు అసలు మరణించలేదని నేను ఈ విధంగా 40 సంవత్సరాల ఆయన మరణం అంటూ లేదని తెలియజేస్తూ వారికి, వారి కుటుంబానికి, ముఖ్యంగా నేను అల్లునైతే మా మామగారికి నా దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ వారి ఆలోచన విధానాన్ని బతికిద్దాం, మరియు సాంఘికమైనటువంటి అంశాల్లో వారు తీసుకున్న నిర్ణయాలకు మనం చేయుతనిచ్చి ముందుకెళ్దామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కీర్తిశేషులు మా నాన్నగారు నారాయణ గౌడ్ గారి 40 సంవత్సరాల వర్ధంతి సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పిస్తూ, వారి కడుపులో పుట్టినందుకు నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఒక పులి కడుపులో పులే పుట్టినని ఫీల్ అవుతున్నాను. ఈరోజు నక్కవాగు గడ్డ మీద పుట్టిండే మరి పులి బిడ్డ, నక్కవాగు గడ్డ మీద పుట్టినాడే మరి పులి బిడ్డ అని ఒక గంభీరత్వం తీసుకొని ఈనాడు ఒక పులి, నారాయణ గౌడ్ ఈజ్ ఏ సింపుల్ మ్యాన్ కాదు. కాబట్టి ఈరోజు హనుమాజ్పేటకి ఏం అభివృద్ధి చేసిండు, నక్కవాగు కాజువే కట్టిండు. 40 ఏళ్ళు ఈ రోజుకు ఇవాళ బ్రిడ్జిగులో కొట్టి మన కొంత ఖర్చు. హై స్కూల్ తెచ్చాడు 40 ఏళ్ళ క్రితం. గ్రామంలో ఒక ఐక్యత తీసుకొచ్చాడు. హనుమాజ్పేట అనే ఒక చరిత్రను ఒక రాష్ట్ర వ్యాప్తంగా తీసుకొచ్చినటువంటి వ్యక్తి నారాయణ గౌడ్. కొంతమంది గుండాలు మా నాన్నగారి మీద హత్య చేసినందుకు మేము చిన్న పిల్లలం. కానీ చిన్న పిల్లల్ని కూడా హనుమాజ్పేట గ్రామ ప్రజలు, ఏమన్నా మండల ప్రజలు అందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించారు, మమ్మల్ని హక్కున చేర్చుకున్నారు. వారందరూ కూడా కృతజ్ఞతలు చెప్తూ, మా నాన్న రక్తాన్ని చూసి నోని వాని రక్తాన్ని మేము చూసినాము, మా నాన్న రక్తాన్ని చూసి నోని వాని రక్తాన్ని చూసినాము, నక్కవాగు గడ్డ మీద పుట్టినట్టి పులి బిడ్డ, నక్కవాగు గడ్డ మీద పుట్టినట్టి పులి బిడ్డ. నారాయణ గౌడ్ అమర్ హై.
ఇలా మా తమ్ముడు కూడా పార్థసారథి మా తండ్రి కోసం బలైపోయాడు. మా నాన్నగారు ప్రజల కోసం బలైపోతే మా తమ్ముడు మా నాన్న కోసం బలయ్యాడు. అయినా మేము చెక్కు చెదరలేదు. మాకు అవమానాలు, అసహనాలు ఎన్ని చీదరించుకున్నా మేము పట్టించుకోలేదు. ఈ రోజుకు 40 ఏళ్ళు అవుతుంది మా నాన్న చనిపోయి. నారాయణ గౌడ్ పేరు నిలబెట్టినాం. నారాయణ గౌడ్ పేరును ఢిల్లీ దాకా తీసుకుపోయినాం. ఆయన సర్పంచ్ నుంచి, వార్డు మెంబర్ నుంచి, జిల్లా పరిషత్ చైర్మన్ దాకా తీసుకుపోయినా తండ్రి నారాగౌడ్కు నేను వారికి రుణపడి ఉంటాను. బాపు, నీ ఆశయాలను కొనసాగిస్తా. బాపు, నీ ఆశయాలను నేను నిర్వర్తిస్తా. నీ కొడుకుగా ప్రమాణం చెప్తున్నా నీ సమాజం ముందు. నేను ఎన్నడూ కూడా వెనుకబడిపోను, ఎవరికి భయపడా. నీ గుండె ధైర్యమే నాకు ఇచ్చావు. నా గుండె ధైర్యమే, ఎవరికి భయపడ నేను. జోహార్ నారాయణ గౌడ్, జోహార్ నారాయణ గౌడ్. కాంగ్రెస్ పార్టీలో పుట్టినావు, కాంగ్రెస్ పార్టీలో చనిపోయినావు. నీ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాన్ని ఇవాళ పేద ప్రజలందరూ కూడా కొనసాగించాలని కోరుకుంటూ నారాయణ గౌడ్ ఆశయాలను కొనసాగిస్తానని నేను మా మిత్రులందరూ ఈరోజు నీ సమాధి దగ్గరికి వచ్చి మేము నివాళులు అర్పిస్తున్నాం. బాపు, ఈరోజు 40 ఏళ్ళు అవుతుంది. నేను అప్పుడు 17 ఏళ్ళ సంవత్సరం నాకు నువ్వు చనిపోయినప్పుడు, నిన్ను హత్య చేసినప్పుడు. కానీ మేము మా కాళ్ళ మీద నిలబడి హనుమాజిపేట ప్రజలు, వేమనాడ మండల ప్రజలు, పేదవాళ్ళు, దళితులు, బీసీలు అందరూ మాకు అండగా ఇచ్చి, మాకు అన్నం పెట్టి, మాకు నీళ్లు తాగిపించి మమ్మల్ని ఇంతదాకా తీసుకొచ్చారు. వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు చెప్తూ నీకు జోహార్లు అర్పిస్తున్నాం. నిన్ను చంపిన గుండాలను ఖతం చేసినాం బాపు. నిన్ను చంపిన గుండాలను ఖతం చేసినాం బాపు. ఇది శపథం. మా జోలికి వస్తే రేపు ఇట్లే ఉంటుంది. మా జోలికి వస్తే ఇట్లే, మా రక్తాన్ని చూస్తే మీ రక్తాన్ని చూస్తాం. జై తెలంగాణ. నారాయణ గౌడ్ అమర్ హై. నారాయణ గౌడ్. నారాయణ గౌడ్ అమర్ హై. రవీంద్ర గౌడ్ నాయక